కవిత అరెస్ట్, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. శ్రీ ఆదిత్య వాంటేజ్ భవనం దగ్గర ధర్నా, మూసీ నదిలో అక్రమ కట్టడాలు హైడ్రాకు కనిపించడం లేదా, గాంధీ సరోవర్ పేరుతో ప్రజలను వేధించడం కరెక్ట్ కాదు, వేధించొద్దు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అయితే ఈ వార్తని ఇక్కడ చూసుకుందాం. అంటే కవిత అరెస్ట్, నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలింపు. ఇప్పుడు అసలు హైలైట్ ఏంటంటే ఈమె జనాలల్లా తిరుగుతున్నది. రామారావు ఇంట్లో వండుకున్నాడు, ఓన్లీ ఆ భవన్ పోతాడు, ఆ ప్రెస్ మీట్ పెడతాడు, మంచిగా ప్రౌడ్గా 2-3 మాటలు గట్టిగా మాట్లాడి ఆ నుంచి అటు పోతాడు. అయితే ఈ ఆదిత్య వాంటేజ్ భవనం దగ్గర ధర్నా చేసి మూసీ నదిలో అక్రమ కట్టడాలకు హైడ్రా కనిపించడం లేదా అంటుంది. వాస్తవముగా కడుతున్నారు. దీనికి పర్మిషన్ కూడా 2022లో పర్మిషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చిర్రు? గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి అప్పట్లోనేమో మాట్లాడేటప్పుడేమో శ్రీరంగ నీతులు చెప్తారు. ఏం చెప్పిండు ఆయన? గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లలో ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే నిర్దాక్షిణంగా కూల్చేస్తాం, 100% నిర్దాక్షిణంగా కూల్చేస్తాం అని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళా అదే వాళ్ళే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఆదిత్యకు? ఆలోచన చేయాలి. అంటే చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. మళ్ళనేమో ఇప్పుడు అధికారం కోల్పోయినాకనేమో కూలగొట్టదు, అధికారంలో ఉన్నప్పుడేమో నిర్దాక్షిణంగా కూలగొడతామని చెప్పేసి వాళ్ళే ప్రశ్న చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళు వచ్చి కూలగొడితేనేమో కూలగొట్టొద్దు, వాళ్ళు ఉన్నప్పుడేమో కూలగొడతాం. అసలు వాస్తవానికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొన్ని జరుగుతాయి, వాటిని భరించాలి. నష్టం జరుగుతుంది, భరించాలి. ఒక 5%, 2%, 5% నష్టం జరుగుతుంది, కానీ 90% బెనిఫిట్ ఉంటుంది. ఆ 2% నష్టం ఎవరైతే నష్టపోతారో 2%, 5% వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మరి ఈ అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవాలి. దీనికి ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇక సహకరించలేదనుకో ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తా, ఓల్డ్ సిటీ పోరు ఒకసారి. ఓల్డ్ సిటీలో ఇల్లు కూల్చనియరు, దగ్గర రానియరు, ఆడ ఇక కరెంటు బిల్లులు కట్టారు, ఈ రకరకాలే ఉంటాయి. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నదిగా. ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు. ఆ ఇల్లు కూడా చిన్న చిన్న గల్లీలు, ఆ రోడ్లు వేయనియరు, ఆ గల్లీలకు రానియరు, రోడ్డుకు కూలగొట్టద్దు. ఆ ఉన్న రోడ్లనే మళ్ళీ ఇంకా ఒక 5-6 ఫీట్లు ముందరికి జరిగే ఇక డబ్బాలు, దుకాణాలు ముందరికి పెట్టుకొని ఇంతంతా చేస్తారు. ఈ ఆరాన్ని కొట్టుకుంటా తిరుగుతుండాలి. డెవలప్మెంట్ ఏది? వర్షాలు వస్తే అందులోనే ఉంటారు, అన్ననే మునుగుతారు, అన్నే తేలుతారు. మాకు ఇట్లా వస్తుందని కూడా చెప్పుకోరు. ఎందుకంటే అన్ననే ఉండాలి, అట్టనే ఉండాలి. కరెంట్ వాళ్ళు వస్తే కరెంట్ వాళ్ళని ధర్మాలు ఎలగొట్టాలి, కరెంట్ బిల్లు కట్టకుండా ఉండాలి. అదే జీవితం అయిపోతుంది. కానీ అక్కడ ఉన్న నాయకుడు కూడా అట్లా అలవాటు చేసిండు వాళ్ళకు. నీకు అక్కడ రోడ్లు వెడల్పు చేసి, నీకు స్కూళ్ళు మంచిగా కట్టించి, చదువుకోర్రా నాయనని మంచిగా చదివిస్తే ఎందుకు చదువుకోరు? గవర్నమెంట్ స్కూల్ మంచిగా పెడితే ఎందుకు చదువుకోరు? చదువుకున్నాక వాళ్ళకి ఇంకా ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, క్రైమ్ సైడ్ ఆలోచనలు వస్తాయా? ఎవ్వరికి రావు. క్రైమ్ రేట్ కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఎక్కువ చదువుకుంటారో, చదువుకున్న ఏరియాలలో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మాస్ ఏరియాలలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చదువుకోరు, వాళ్ళకి ఆలోచన రాదు కాబట్టి ఏదో ఒకటి చేసేయాలి. షోకు, ఫ్యాషన్కు కొంతమంది చేస్తారు, షోకు కొంతమంది చేస్తారు. ఇట్లా ఉంటుంది. మంచి ఏరియాలలో క్రైమ్ రేట్ ఉండదు. ఏముంటుంది అంటే ఓన్లీ ఆస్తుల పంచాయతీలు ఉంటాయి. వీడు వాడిని కొట్టిండు, వీడిని కొట్టిండు, రోడ్ల మీద కూర్చుండు, వాడిని హత్య చేసేందుకు ప్రయత్నం చేసిన కేసులు ఉండవు. అభివృద్ధి చెందిన మిగతా ఏరియాలల్లో ఏముంటాయి? ఓన్లీ ఆస్తుల పంచాయతీలు, అవే తగాదాలు ఉంటాయి. అంతకు మించి ఏమీ ఉండవు. ఆలోచన చేసుకోరు. అయితే అట్లనే ఇంకోటి ఏంటంటే, అందుకనే ఇప్పుడు హైడ్రా కూడా సహకరించాలి. సహకరిస్తే నీట్గా అయితే మరి డెవలప్మెంట్ అవుతుంది. అట్లా సహకరించాలి. ఇంకా అసలు విషయం ఏంటంటే ఆట మొదలైంది. ఇక బీఆర్ఎస్ ఏమో జనాలలో తిరుగుతలేదు, ఈమె జనాలలో తిరుగుతున్నది. అరెస్ట్ అయినా పర్వాలేదు కానీ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో తిరుగుతున్నది. ఎందుకంటే మన కేసు కొట్టేసిరుగా, ఒక మచ్చ పోయింది. ఇక తిరుగులేదు. ఇక విరోచితంగా కొట్లాడుతున్నది.